అక్రమ సంబంధం ఆరోపణల మీద ఓ వ్యక్తితో అంటే ఇది మమతా బెనర్జీ ఇలాకాలో జరిగే వ్యవహారాలకు సజీవ సాక్ష్యం అనమాట. వ్యక్తితో పాటు మహిళను నడి రోడ్డు మీద చావుబాదిన ఘటన మీదన పశ్చిమ బెంగాల్లో పెద్ద చర్చ ప్రారంభమైంది. దీన్ని కారణంగా చూపుతూ గవర్నర్ ఆనంద్ బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంబీ కాక్టైల్తో రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడుతున్నాయని విమర్శించారు. అంటే ఈ మందు దాగేసి ఇట్లా తయారవుతున్నాను. తొలుత బాధితురాన్ని పరామర్శించేందుకు ఆమె ఇంటికి వెళ్లాలని నిర్ణయించిన గవర్నర్ పోలీసుల సూచన మేరకు ఆగిపోయారు. బాధితురాలు ప్రస్తుతం ఒంటరిగా ఉండాలని కోరుకుంటుందని అధికారులు తెలియజేయడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. బాధిత మహిళ ఎవరిని కలవకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నట్టు సమాచారం అందింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించి నేను వెళ్ళలేదు. ఆమె రాజ్భవన్కి ఎప్పుడైనా రావచ్చు, లేదంటే నేను వెళ్లేందుకైనా సిద్ధమే అంటూ గవర్నర్ మీడియాకు చెప్పారు. ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల బాధితులను చాలామందిని కలిశాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు తమ బాధలు మాతో పంచుకున్నారు. వాళ్ళందరి మాటలు విన్న తర్వాత మమతా బెనర్జీ సారథ్యంలో నడుస్తున్న ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని అర్థమైంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ధనబలం, రాజకీయ బలం, ప్రభుత్వం అండతో సంఘ వ్యతిరేక శక్తులు పెట్టిరేగిపోతున్నాయి అంటూ స్వయంగా గవర్నరే విమర్శించారు. ఎంబీ కాక్టైల్ బెంగాల్ పరిస్థితిని దెబ్బతీస్తోంది. హింస ఆనవాయితీగా మారింది. దీనికి హోంమంత్రి, పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి అంటూ విమర్శించారు. దీని మీద తృణమూల్ కీలక నేత కునాల్ ఘోష్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద చౌకబారు విమర్శలు గవర్నర్ చేయడం సరికాదంటూ విమర్శించుకొచ్చారు. గతంలో అసెంబ్లీ రూపొందించిన బిల్లులను ఆమోదించుంటే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుని ఉండేవి కావని, ఒకవేళ జరిగిన శిక్షలు చాలా కఠినంగా ఉండేవన్నారు. తాజా ఘటన మీద అధికార పక్షానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే రెహమాన్ తన అనుచరుడైన తేజ్ముల్ వెనకేసుకొచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి శాంతాను హుసేన్ మాట్లాడుతూ చోప్రా తరహా ఘటనలు ఎట్టి పరిస్థితుల్లో తృణమూల్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ సహించబోదంటూ మరొక వైపుని చెప్పుకొచ్చారు.